ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీవేళ దూరముగా నున్నావు. కీర్తన 22 మొదటి వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచనం ఆధారంగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దావీదు విషమ పరిస్థితులు గుండా సాగిపోతున్నాడు. ఆదరణ కరువు అయింది. ఆవేదన చేస్తూ గొప్ప ఆర్తధ్వని చేస్తూ, దేవుడు నా చేయి పట్టుకుంటే, ఆయనే నాతో ఉంటే ఎందుకు ఈ శోధనలు? ఈరోజు మన జీవితంలో కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డర, శోధన తర్వాత శోధన మనల్ని వెంటాడుతున్న సందర్భాల్లో మన ప్రార్థనకు సమాధానం రాని పరిస్థితుల్లో అనేక సార్లు మనలో ఇలాంటి యొక్క ఆలోచనలే ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే ఆయన లేకుండా ఒక క్షణం కూడా మనం జీవించలేం. ఆయన మనల్ని విడిచిపెట్టేశాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన మనం విడిచిపెట్టేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు చాలా చాలా బలహీనం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం కొన్నిసార్లు నన్ను విడిచిపెట్టేశాడేమోనని, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని చేసి మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ మనం విడిచిపెట్టేశాడన్న ప్రశ్నలతో నువ్వు ఉంటున్నావేమో, ఎప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఆదరించి బలపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు మాతో మీరు మాట్లాడండి. చక్కగా వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు. కొన్నిసార్లు శోధనలు అధికమవుతున్నప్పుడు మమ్మల్ని మీరు విడిచిపెట్టేశారేమో అన్న ప్రశ్నలు మా జీవితంలో రేకెత్తించబడుతున్నాయి. అలాంటప్పుడు నేనున్నాను, విడిచిపెట్టలేదని మీ వాక్యపు వెలుగులోంచి మాతోనూ స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేను ఎవరైనా విడిచిపెట్టేశాము అన్న ఆలోచన వచ్చి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంటే వారితో మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి అంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని, ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నడిపిస్తారని నమ్ముతూ ఉన్నాం. ప్రభువనైనా భయంకరమైన ఎండలుగా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు పిల్లలు చదువులకు వెళ్తున్నప్పుడు సహాయం చేయండి. ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, కుటుంబ సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, సిలువ ధ్యాన కూడిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటూ